కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి సోషల్ మీడియా అక్రమ అరెస్టులను నశించాలి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి ఆగడాలు ఇదే మీ రాజ్యం నశించాలి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి ఆగడాలు నశించాలి ఎన్ఆర్ఐ ఆగడాలు నశించాలి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి ఆగడాలు నశించాలి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి ఆగడాలు సీఎం ఇదే మీ రాజ్యం రాజ్కుమార్ అనే వ్యక్తి అక్రమ అరెస్టులు నిర్వహిస్తూ మీడియాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి అక్రమ సంఖ్యలను రాజ్కుమార్ కి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకరావు గారు ఎల్ఎస్పీఎస్ నాయకులు పిలుపు మేరకు మేమందరం ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఆయనకు సంఘీభావంగా మీడియాకు సంఘీభావంగా పనిచేయడం జరిగింది. మీ అందరికీ ఇక్కడ ప్రతి మూడేళ్లకు ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకపోతే సోషల్ మీడియా ఒక వ్యక్తికి ఎవరో జైలు పాలవుతారు. జైలు పాలన కారణమే కాదు, దాదాపు పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ లేకుండా దాదాపుగా ఇక్కడ పోలీసులు ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డిని తృప్తిపరచడానికి ఎమ్మెల్యే తృప్తిపరచడానికి ఎవరు కేసు పెట్టినా పంపించే కేసు పెట్టి చాలా నాన్ అవైలబుల్ కేసు పెట్టి గిరిజనులను టార్గెట్ చేసి ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో రేపు మాట్లాడతారు మొదలయ్యేది ఎక్కడ నుంచి ఆ సంఘం నుంచి గిరిజన సంఘాన్ని అణిచివేస్తే ఎక్కడ ఎవరు మాట్లాడరు 4 సంవత్సరాలు యథేచ్ఛగా నడుపుకోవచ్చని ఒక అనుభూతితోటి ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే రెడ్డి ఇక్కడ పాలన చేసి మీరు సంవత్సరంలో చేసింది నలుగురు టీఆర్ఎస్ నాయకులని సోషల్ మీడియా సంబంధించిన రాజ్కుమార్ ప్రపంచం వ్యాపారం చేసుకుని ఇక్కడ ఏదో మంచి చేసేది ఏం లేదు. దయచేసి ఇక మీద మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. లేకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు ఇలా భయపెట్టి ఇక్కడ రాజ్యం నడపాలనుకుంటే మంచి వాళ్ళనే ఇక్కడ ఇంట్లో వండుకోబెట్టింది మీరు పెద్ద విషయం కాదు. దయచేసి టికెట్ మీద మీ 10 మార్చుకోకపోతే భవిష్యత్తు అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మార్చుకోవాలని టీఆర్ఎస్ పార్టీ
రావట్లేనా